హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో మనందరి సంక్రాంతి సంబరాలు 1,00,000 మెంబర్స్తో గూడూరు చారిటబుల్ ట్రస్ట్ గూడూరు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కాసాని కౌశల్య ఫామ్ హౌస్లో జనవరి 5వ తారీఖున బ్రహ్మాండంగా కనుల పండుగలాగా జరిగిందండి. మన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ముగ్గుల పోటీలు, కోడి పందాలు, కబడ్డీ ఆటలు, ప్రసాద్ హాస్పిటల్స్ వాళ్ళ ఫ్రీ హెల్త్ చెకప్లు, తంబోలా గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో, రకరకాల స్టాల్స్, గంగిరెద్దుల ఆటలు, బ్రహ్మాండమైన విందు భోజనాలు. ఆ భోజనాలను తయారీకి ఊరినే వెనక పక్కకు వెళ్ళి చూసొద్దామని వెళ్ళానండి. అక్కడ వంటలు చేశారు. అసలు ఆ వాడిన గుండిగలు, పెద్ద పెద్ద పొయ్యిలు, కూరగాయల కటింగ్స్, ఇవన్నీ ఎన్నో విశేషాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అరేంజ్మెంట్స్ చూడండి ఎంత చక్కగా చేశారో. 11:30 కల్లా ఈ చైర్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయండి. చాలా వరకు ప్రోగ్రామ్ చూడడానికి వచ్చామండి. మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో నేను వచ్చాను. సంక్రాంతి సంబరాలు చూసేద్దాం పదండి. ఇక ఆలస్యం ఎందుకు, ఎన్నెన్నో విశేషాలున్న ఈ వీడియోని చూసేద్దాం పదండి. అసలు ఆ జనం ఏంటి, ఆ ఏర్పాట్లు ఏమిటి, అంతమంది జనానికి ఎంతో సౌకర్యంగా వేల సంఖ్యలో చైర్స్ వేసి ఎంత బాగా అరేంజ్ చేశారంటే ఎవరు ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా పడకుండా చాలా శ్రద్ధ తీసుకున్నారండి. ఆఖరికి పార్కింగ్ దగ్గర కూడా చిన్న సమస్య లేకుండా మేనేజ్ చేశారు. పార్కింగ్ నెంబర్ 1, 2, 3, 4, 5 అట్లా ఏర్పాటు చేసేసి ఎన్ని వేల కార్లు వచ్చినా కానీ ఇంత ప్రాబ్లం కూడా రాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా హెల్ప్ చేశారంట. అసలు ఆ ఏర్పాట్ల గురించి నేను మాటల్లో చెప్తే సరిపోదండి. మీరు ఈ వీడియో చూస్తే కానీ మీకు అర్థం అవ్వదు. లేదు, తలెగరేసి నిలబడ్డాం. ఫలితం రాజ్యాలనే కదిలించాం, రాజ్యాధినేతలనే మార్చేశాం. చాలా మంది మనకు పొగరు అంటారు, కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అది మన పెద్దలు మనకిచ్చిన ఆత్మవిశ్వాసం అని సక్సెస్ చేసి చూపించాం. అంతకంటే అద్భుతంగా ఈ ఏడాది సంక్రాంతి సభలు ఒకే వేదికపై చేతులు కలిపిన ఈ శుభదినం తెలుపుకుంటున్నాం. చీకటిని చూస్తూ ఉన్నారండి. ఆయన చూస్తూ ఉంటే నాకు ఇందాక నుంచి ఆడపిల్లలకి ట్రైనింగ్ ఇచ్చాను. గిన్నెస్ రికార్డ్ వరకు వెళ్ళాను. అలానే నేను ఒక పోలీస్ అవ్వాలని నా తపన, మా నాన్నగారు ఇష్టం. అది అవ్వలేకపోయాను, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నేను ఈ కరాటే నేర్పిస్తూ అందరితో కలిసి పనిచేస్తున్నాను. చదువుకోవాలని ఉన్న కుటుంబ పేదరికం 4 ఏళ్ల క్రితం కాకతీయ విద్యా ట్రస్ట్ ముందుకొచ్చింది. 4 ఏళ్ల క్రితం కమ్మ సామాజిక వర్గ పెద్దలందరూ కాకతీయ విద్యా ట్రస్ట్ ఆలోచన చేశారు. కమ్మ సామాజిక వర్గంలో తనకంటూ వ్యక్తిగత ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శ్రీ బొల్లినేని కృష్ణయ్య గారు కాకతీయ విద్యా ట్రస్ట్ కు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో పలువురు సామాజిక వర్గ పెద్దలు ఈ అక్షర యజ్ఞంలో భాగస్వాములయ్యారు. తన సేవలో భాగంగా మారుమూల పల్లెల్లోని పేద విద్యార్థులపై విద్యా ట్రస్ట్ ఫోకస్ పెట్టింది. బయటంతా కూడా రూట్స్ స్టాగ్నేట్ అయ్యింది. లోపలికి వచ్చే రూట్స్ అనేది తిప్పి పంపిస్తాం. సంఘాలు లేకపోయినా కొన్ని చోట్ల ఎవరికి వారు ఇండియన్ మన మంచిగా అని చెప్పుకుంటాం. మనం ఎక్కువగా మన కమ్యూనిటీలోనే, మన కమ్మ కమ్యూనిటీలోనే గూడూరు కోడలమైన మేము, మా మామగారైన గూడూరు సత్యనారాయణ గారిని వేదికపై మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. హైదరాబాద్లో కూర్చొని కమ్మ వాళ్ళంతా చాలా పచ్చగా ఉన్నారు. డబ్బులు బాగా సంపాదించుకుని అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు అని ఇక్కడ కూర్చున్న వాళ్ళ పెద్దలందరికీ అనిపించవచ్చు. పల్నాడు ఏరియా ఎట్లా ఉంది, ఏలూరు ఎట్లా ఉంది, శ్రీకాకుళం ఎట్లా ఉంది అనే దాని మీద చాలా సర్వే చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ, మన వాళ్ళని సర్వీస్ చేసిన వాళ్ళందరినీ పిలిచి మనం నిలబడి ఈ కమ్యూనిటీని ఆదరణ చేయకపోతే విలేజెస్లో, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు.
పిల్లలు బాగా సంతోషంగా ఉన్నారు. హైదరాబాద్ వచ్చారు, అమెరికా వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊళ్ళల్లో మిగిలిపోయారు. ముఖ్యంగా ఈ పండుగ వేడుకలు ఇంత ఘనంగా జరగటానికి ముఖ్యమైన వ్యక్తి కాసాని వీరేష్ గారండి. ఆయన తన స్థలం ఇచ్చి అన్ని సౌకర్యాలు చేస్తామని చెప్పి ఈ ఏర్పాట్లన్నీ స్వయంగా దగ్గరుండి చూసుకొని ఈ సంక్రాంతి సంబరాలు అనే వేడుక ఇంత బ్రహ్మాండంగా సూపర్ హిట్ అవటానికి కారణమయ్యారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. అన్ని వేల మందికి ఎంత రుచిగా వంటలు చేసి వడ్డించారంటే ఎంత శ్రమ కృషి ఉంటేనే కానీ ఇంత అందంగా జరగదు. ఇంత చక్కని ఏర్పాట్లు చేసిన పెద్దలందరినీ అభినందించి తీరాల్సిందేనండి. నిజంగా అసలు ఆ పొయ్యిలు పెద్ద పెద్ద గుండిగలు అసలు అవన్నీ చూడండి. నిజంగా అసలు నాకే ఆశ్చర్యం వేసింది. ఊరినే చూసొద్దాం కదా అని వెనక్కి పక్కకి వెళ్ళాను. అసలు అవన్నీ చూస్తుంటే నిజంగా నాకే చాలా భలే అనిపించి వీడియో తీస్తే మీరు అందరూ కూడా చూస్తారని నేను వీడియో తీశాను. భోజనాలకు షామ్యానాలు వేసి పక్కనే 4 చోట్ల విశాలంగా వేసి పెట్టారు. జెంట్స్కి ఒక పక్క, లేడీస్కి ఇంకో పక్క వేశారండి. అందరికీ ఒక పద్ధతిలో తోపులాటలు లేకుండా విశాలంగా పెద్ద షామ్యానాలు పెద్ద ఖాళీ స్థలంలో వేయటం మూలాన ఏమిటో మరి చాలామంది సర్వస్వం కూడా పెట్టారు. భోజనాల కార్యక్రమం కూడా ప్రశాంతంగా జరిగిందండి. జనమే జనం, తినేవాళ్ళు తింటున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. ఎంతమంది జనం అసలు నేల ఈనిందా అన్నట్లు ఉన్నారనమాట. ఎన్నెన్ని వెరైటీస్ పెట్టారో మరి మీరు కూడా చూడండి. కొంచెం చాలు, కొంచెం అయిపోయింది. మీ వీడియో చూసాను నేనే. థ్యాంక్స్. Number 6. Singlet number 1. వారికి ముందుగా 3 గిఫ్ట్స్ అనౌన్స్ చేశాము. రంగోలీ కాంపిటీషన్లో ఎవరైనా పార్టిసిపేట్ చేశారో దయచేసి వాళ్ళందరూ కూడా మెయిన్ స్టేజ్ మీద కోరుతున్నాం. ఇప్పుడు కబడ్డీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. పార్టిసిపేట్ చేయడానికి మన ఈ యొక్క ప్రాంగణం ఎంట్రన్స్ దగ్గర $15, $21, $49, $62. $2, $11, $18, $27, $30, మార్నింగ్ నుంచి ఏ పట్టణంలో చూసుకున్నా, నేను పుట్టి పెరిగిన గుంటూరు జిల్లాలో నాకు తెలుసు, ప్రతి టౌన్లో అక్కడ ఉన్న కాలేజీల వెనక ఎంతమంది పెద్దల త్యాగాలు ఉన్నాయో తెలుసు. అడుగుంటేనే మనం ముందుకెళ్తాం తప్ప తల వంచాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. యాక్చువల్గా చాలామంది ఇది జంట నగరాలకు అమ్మ సమావేశం సంక్రాంతి సంబరాలు ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నప్పుడు ఒక ల్యాండ్ కోసం ట్రై చేశారు చాలా చోట్ల. బట్ చివరికి ఇక్కడ చూసినట్లయితే వీరేష్ గారు ఉన్నారు, కాసాని వీరేష్ గారు అండ్ ఫ్యామిలీ ఉన్నారు. వీరేష్ గారు ముందుకు వచ్చి స్వయంగా ఆయన పెట్టి గౌరవం చేసి, అన్న మీకు ఎందుకు, మీరు ఇక్కడ చేసుకోండి, మేము అన్ని సౌకర్యాలు చేస్తూ ఉన్నటువంటి వీరేష్ అని అభినందనతో అందరం కూడా కరతాడు తర్వాత అభినందన చెప్పాల్సిన అవసరం. అదే సందర్భంలో కర్ణాటక నుంచి గారపాటి రామకృష్ణ గారు అక్కడి నుంచి కూడా సన్మానం చేసి పంపిద్దాం. బాలలత గారు నేను
మన జస్టిస్ కోదండరామ్ గారిని చాలా సేపు నుంచి వాళ్ళిద్దరు వెయిట్ చేస్తున్నారు. అఖిల కన్నడ కమ్మ సంఘం అండి, బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి ఈ ఈవెంట్ చూడడానికి, ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి, అక్కడ ఎంతో మంది ఇన్స్పైర్ చేయడానికి గారపాటి రామకృష్ణ గారు వచ్చినారు. చల్లా గారు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా కూడా ఉన్నారు. మన వాళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమాలు చేసినా కానీ చాలా దిగ్విజయంగా నిర్వహిస్తారు అనే దానికి ఇదే ఉదాహరణ అండి. ఇదే కాకుండా డిసెంబర్ 29న మోడల్ కాలనీ వారు వీరమాచనేని రమేష్ బాబు గారు, కొత్తపల్లి మధుసూదన్ రావు గారు, విజయలక్ష్మి గారు నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. అక్కడ ఫుడ్ అయితే అసలు మర్చిపోలేమనుకోండి, అంత టేస్ట్గా కుదిరింది. నేను ఆ వీడియో కూడా పెట్టాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.